ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. నిజానికి ఈరోజు ప్రభుత్వం పేద వర్గాల విద్య పట్ల ఏమాత్రం కూడా శ్రద్ధ వహించడం లేదు. దురదృష్టం ఏందయ్యా అంటే ఈ విద్య మీద ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి, ఈ దేశంలో అత్యంత ఎక్కువ నేరాలున్న ఒక నాయకుడు ఆయన ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కావాలనే నా దగ్గర పెట్టుకున్నాను మీరు అన్నారు. మరి పెట్టుకున్నప్పుడు ఈ విద్యాశాఖకు రావాల్సిన బకాయిలు అయితే ఇవ్వాలి కదా. ఈ పిల్లలకు మీరు బకాయిలు ఇవ్వనందువల్ల డిగ్రీలు కంప్లీట్ చేసిన పిల్లలందరికీ కూడా సర్టిఫికెట్లు కళాశాల యజమానులు ఇవ్వడం లేదు. సర్టిఫికెట్లు ఇవ్వనందువల్ల వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రైవేటు ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతలేరు. అంటే వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసి కూడా నిరుద్యోగులుగా చెప్పులు అరిగేటట్లు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? మీరే 100% బాధ్యులు. నేను ఒక్కటే ప్రశ్న ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఇలా మీరు అందాల పోటీలకు 100 కోట్లు పెడతా ఉన్నారు. అదేవిధంగా అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు వాదించడం కోసం సుప్రీంకోర్టు నుంచి కోట్లాది రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొస్తా ఉన్నారు. ఫారిన్ ట్రిప్స్ పోతా ఉన్నారు. దావోస్ అంటున్నారు, జపాన్ అంటున్నారు, లండన్ అంటున్నారు. వాటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు చేస్తూ ఉన్నారు. హెలికాప్టర్లలో ఇక్కడ నుంచి నల్గొండకు హెలికాప్టర్, ఇక్కడ నుంచి చౌటుప్పలకు హెలికాప్టరే, పెండ్లిళ్ళకు కూడా హెలికాప్టర్ల మీద పోతున్నారు. మీ మంత్రులు లక్షల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడతా ఉన్నారు. రైట్. సో ఇన్ని మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లకు, మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్టర్లకు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన సీఎం రమేష్ లాంటి కాంట్రాక్టర్లకు, మీ 4th సిటీ, 4 బ్రదర్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ అనే అన్ని సిటీలకు మీరు డబ్బులు ఇస్తున్నారు. మేము ఒక్కటే అడుగుతున్నాం. ఆ రోజు గురజాడ అప్పారావు ఏమన్నారు? దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్నాడు. ఇలా రాష్ట్రం అంటే రియల్ ఎస్టేట్ అన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రం అంటే వెంచర్లు, రాష్ట్రం అంటే రియల్ ఎస్టేటు, రాజ్యం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, రాష్ట్రం అంటే పెద్ద పెద్ద ఇవే నడుస్తున్నాయి తప్ప రాష్ట్రం అంటే విద్యార్థులు, రాష్ట్రం అంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలంటే బహుజనులు 90% మంది ఉంటారు. వాళ్ళకు కూడా మీ పొలాలలో కూలీలు ఇవే చేసుకోవడం కాదు, మేము కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లం అవుతాం, డాక్టర్లం అవుతాం, ఇంజనీర్లు అయితే మీలాగా మీరు ఎవరైతే భూములు అమ్ముకొని పెద్ద పెద్ద హాస్పిటల్ పెట్టినరో మా పిల్లలు కూడా ఆ విధంగా హాస్పిటల్లో పెట్టుకోవాలి, కాలేజీలు పెట్టుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని చెప్పేసి వాళ్ళు కలలు కంటున్నారు. మా పన్నులు మాకు ఇవ్వమని అంటున్నాం అంతే తప్ప మీ పొలాలన మీ ఏమంటున్నావా మేమన్నా? లేకపోతే మీ రియల్ ఎస్టేట్లో వచ్చిన మీ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి ఏమన్నా అడుగుతున్నావా? మేము కట్టిన పన్నుల్లో ఆ 8,000 కోట్ల రూపాయలు బకాయిలు మాకు ఇవ్వమని అంటున్నాం. మా పన్నులు మాకు ఖర్చు పెట్టండి అనడం కూడా తప్పే. ఇవాళ పోలీసు వాళ్ళు మాకు ఎందుకు మైక్ పర్మిషన్ ఇవ్వలే?